జైర్ భద్రకాళి మాత నమో నమః. ఇప్పుడు జరుగుతుందంతా ఒక జగన్నాటకంలో, ఇదంతా ఒక స్వామి ఆడిస్తున్న, బొమ్మలతో ఆడిస్తున్న ఆట ఇది. ప్రపంచానంతా, అమెరికా అయినా ప్రపంచ దేశాలైనా అన్నీ మన భారతదేశంతో సహా స్వామి ఆడిస్తున్న జగన్నాటకం. ఈ మనుషులంతా ఒక జగన్నాటకం. తాను ఏ పాత్రను ఎట్లా ఉపయోగించుకుంటాడో ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. అంతా వాడుకొని వదిలేస్తాడు ఈ శరీరాన్ని. మీకు అర్థం కాదు. కానీ దాంట్లో కొంతమంది వినియోగించుకొని కీర్తించబడ్డారు, కొంతమంది నాశనం అయిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. కొంతమంది మంచితనం ముసుగులో మోసాలు చేసిన వాళ్ళందరూ బయటకు వేస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో స్వతంత్రం ఎవరు తెచ్చారా, ఎవరెవరు దీనికి మళ్ళీ భారతదేశాన్ని స్వతంత్రం తెప్పించి మళ్ళా మన బానిసలాగా బతుకుతున్నాం ఇప్పుడు వరకు. ప్రజాస్వామ్యం అంటాం. ప్రజాస్వామ్యం ఏడుందిరా నాయన? వ్యవస్థలు డబ్బున్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకే వ్యవస్థలు. ప్రజాస్వామ్యం అంటే ఎట్లా? వెంటనే తీర్పు రావాలా, బీదోనికి న్యాయం జరగాల, వెంటనే అమలు కావాలా. ఉన్నోడు లేనోడు ఏముండదు. ప్రజాస్వామ్యం పేరుకు ఒకటే, కానీ అంతా నియంత్రిత పాలనే జరుగుతుంటుంది. ఎవరు ఇష్టమంటారో వాళ్ళు పాలిస్తున్నారు. జనాలు ఈ బానిసలై జనాలు కూడా తప్పు ఉంది. ఈ సంక్షేమాలు అంటే ఉచిత విద్య, వైద్యము, డెవలప్మెంట్ అడగంటారా అంటే మాకు పథకాలు, అమ్మఒడి పథకాలు, ఈ పథకాలు అని వాళ్ళు నాశనం చేస్తారు. అందరూ తప్పు ఉంది నాన్న, మనుషులది తప్పు ఉంది, నాయకులు తప్పు ఉంది. అందుకే మా నాయన నాడ తీసి పాలించడానికి వీరబాబు సంతరాలు వస్తున్నాడు. ముందుకు మీకు అర్థమవుతుంది. జై భద్ర.